మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను, అలాగే ఏలూరుకు సంబంధించిన మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మాగంటి బాబు గారు అయితే వాళ్ళైతే వచ్చి ఈరోజు ఆయన కుటుంబానికైతే ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. అంతే అంతేకాకుండా ఆయన కుటుంబంతో గతంతో ఉన్నటువంటి పరిచయాన్ని, ముద్రగడతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్న చూడొచ్చు. ఆయన ఏదైతే ముద్రగడకు సంబంధించిన చిత్రపటాలన్నీ కూడా చూస్తూ, అలాగే బాబు గారు తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఆయనతో ముద్రగడ కుటుంబంతో మీ కుటుంబానికి ఎటువంటి అనుబంధం ఉంది సార్? ఉద్యమ నేత, కాపు నేత ముద్రగడ పద్మనాభం గారి విషయంలో మాకు కుటుంబానికి మేము చెప్పుకోకర్లా. రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ తెలుసు మాగంటే అంటే ఏంటి, ముద్రగడ గారు అంటే ఏంటి. మా దురదృష్టం వల్ల ఈ వయసులో ఆయన చనిపోవడం మాకు కొండంత అండగా వాళ్ళ పిల్లలతో పాటు, భార్యతో పాటు మాకు కూడా మేము కోల్పోయినట్టే. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నా కుటుంబంలో జరిగిన సంఘటనలో కానీ, నాకు సీట్ రావడం విషయంలో కానీ, లేదా పిల్లలు పోయినప్పుడు కానీ ప్రతిదీ కూడా ప్రతిసారి కూడా అండగా ఉండేది ఎవరా అంటే ముద్రగడ పద్మనాభం గారు. ఆయనలో గొప్ప వ్యక్తిత్వం ఉంది. సిస్టమేటిక్గా బతకటం, నీతిగా బతకటం, నిజాయితీగా బతకటం, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న లక్షణాలు మేము నేర్చుకున్నాం. మా నాన్నగారు అంత స్నేహం చేశారంటే ముద్రగడ పద్మనాభం మంచోడురా పాపం ఏమి తెలియదు, అవినీతి కానీ ఇంకోటి కానీ చేయడం మనకు మళ్ళీ అని మాగంటికి ముద్రగడ గారికి మాగంటికి ఎంత స్నేహమో జీవితంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఎవరు చెప్పుకోలేదు. దురదృష్టం. కానీ ఇంత కాపుగా ఉద్యమం చేస్తూ ఆ రోజు విజయభాస్కర్ టైంలో అమ్మగారిని పంపించి నిమ్మకాయ రసం ఇచ్చి కాపు ఉద్యమాన్ని స్టాప్ చేయించి దాని జీవం తీసుకొచ్చి అన్నీ చేయాలనుకున్న రోజుల్లో చాలా మంచి కాపులకి మంచి న్యాయం చేయడానికి ఆయన చాలా పోరాడారు. దాని నో డౌట్. ఏ కులంలో కూడా ఎవరు అలా పోరాడలేదు. ఇవాళ ఢిల్లీలో విద్యార్థులతో నరేంద్ర మోడీ గారు కానీ నీట్ విషయంలో కానీ ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారండి. దేశ భవిష్యత్తుకి ఉపయోగపడే విద్యార్థుల విషయంలో ఒక చిన్న రాజీనామా, ప్రధానమంత్రి గారు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయమంటే గొడవే లేదు. కానీ ఇవాళ ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఢిల్లీలో కాకుండా, జంతర్ మంతర్ దగ్గరే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ నీట్ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా ఆర్తి చూసి అడుగేయాలి. ఏ మాత్రం పిల్లల భవిష్యత్తు దెబ్బతిన్నా, వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసినా, ఏమన్నా చనిపోయినా ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చాలా చెడ్డ పేరు వస్తుంది. తుఫాన్లు వస్తుంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి. కానీ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్లో కానీ, గవర్నమెంట్లో కానీ, ఇంకోటి కానీ ప్రభుత్వం కఠినంగా ఉండాలి. ఏముందండి, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి కాదు ఇంకోటి ఇవ్వచ్చు, ఇమీడియట్గా రాజీనామా చేస్తే పిల్లలు సాటిస్ఫై అవుతారుగా. దానికి తప్పే ఉంది. తప్పు చేసి జరిగింది. నీట్ ఎగ్జామినేషన్ ద్వారా 3 మంది పిల్లలు ఇబ్బంది పడ్డారు, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు. సో దాని మీద ఏంటంటే వాళ్ళు మాట్లాడే విషయం కాకపోయినా కేవలం ముద్రగడ గారికి మా ఎమ్మెల్సీ అభిమానులు, మాగంటి అభిమానులు వచ్చాం జిల్లా నుంచి, పోయినూరు వచ్చాం. సాయంకాలం దాకా ఉండాలంటే జగన్ గారు వస్తారు, మళ్ళీ జనంతో ఇబ్బంది అని పాడి మోయాలని వచ్చా. ముద్రగడ పద్మనాభం గారు పాడి మోయటానికి వచ్చా. కానీ ఇంటి పక్కనే అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే జనం వచ్చేటికి ఇంకా సఫికేషన్ వచ్చేస్తుంది. సరే మేము కూడా దూరం వెళ్ళాలి. సరే వాళ్ళు నేను, మా సత్యనారాయణ గారు, మా అభిమానులు అందరూ వచ్చాం. ఆయనకు ఆత్మశాంతి కలగాలి. అలాంటి విషయంలో గిరిగారిని కూడా ముందుకు తీసుకొచ్చి అదే అడుగుజాడలో నడిపిస్తే ఈ రాష్ట్ర ఈ కెల్లంపూడి కానీ, పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ కానీ, ఈస్ట్ గోదావరి కానీ మనకు ఒక కొత్త మంచి నాయకుడిగా మా సోదరుని గిరిని కూడా తయారు చేస్తాం. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆయన చూసి ఏం నేర్చుకోవాలనుకుంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఆయన చూసి, గతంలో రాజకీయాలు ఇప్పుడు కూడా ఆయన ఏమన్నా ఇటువంటి కూడా చూసి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? చెప్పు. అలా రాజకీయంగా ఏం చెప్పాలన్నా చాలా తక్కువ చెప్పినట్టే ఈరోజు జరిగిన రాజకీయాల్లో. నీతివంతంగా పనిచేస్తే డబ్బు లేదని ఆయనకి కానీ, మాకు కానీ కుటుంబాల్లో చాలా అన్యాయం జరిగింది. సరే, ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా, నేను తెలుగుదేశంలో ఉన్నా, మేమందరం కాంగ్రెస్లో ఉన్నా, నాన్నగారికి ఒక ఇష్టమైన మిత్రుడు ఎవరై ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారు. దాని గురించి నో డౌట్. ఎవరిని నమ్మేవారు కాదు. ఈయనంటే మంచి గుణం, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అనే భావంతో ఉండేవాళ్ళం. ఈరోజు రాజకీయాలు ఏముందండి, రకరకాలుగా ఉన్నాయి. క్యాష్ అండ్ క్యారీ, లేదా డబ్బున్నోడికి టికెట్లు. కష్టపడి 5 సంవత్సరాల నుంచి పనిచేసి చేస్తే ఎవరో వచ్చి టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనేం బాధపడలేదు. కానీ
ఏనాడు ఆనాడు రాజశేఖర్ గారు మంత్రి తీసిన ఇప్పుడు మాట్లాడలే ప్రెస్కి, ఎవరు ఇప్పుడు చంద్రబాబు గారు టికెట్ ఇవ్వని ఇప్పుడు మాట్లాడలా. బాధ అనేది ఉంది. ఈసారి పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబు గారి పేరు కింద చిన్న పేరు మాయన బాబు ఎంపీగా ఉండాలి, కొత్త పార్లమెంట్కి వెళ్ళాలి. ఈయన దగ్గర ముద్రగడ గారి దగ్గర ఎన్నో నేర్చుకోవాలి. ఎంపీగా ఉన్నప్పుడు ఈయన టికెట్లన్నీ ఆపి కార్యకర్తలు ఒకసారి 45 మందిని ఢిల్లీ తీసుకెళ్ళి, అందరు లేని వాళ్ళు సుమా ఎప్పుడు ఫ్లైట్ ఎక్కని వాళ్ళు తీసుకెళ్లారు. ఆ ఘనత నేను కూడా అలాగే చేశా. నా టికెట్లన్నీ కూడా స్టాండ్ బై పెట్టుకుంటా. కమిటీకి ఇచ్చిన టికెట్లు కానీ పార్లమెంటు సమావేశాల టికెట్లన్నీ ఆపి అలా 20 మంది 30 మంది ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఆగ్రా పంపించి, మధుర పంపించి, వాఘా బోర్డర్ దాకా కూడా పంపించేవాడిని ప్రతి కార్యకర్తకి. ఈ 5 సంవత్సరాలు నేను ఢిల్లీలో అంతకుముందు ఏం చేశానంటే దాదాపు 28,000 మంది గెస్టులు, దాదాపు వచ్చిన జనాభాకి అందరికి కూడా అక్కడ అకామిడేషను, అలాగే డెలిగేషన్ టు నిర్మలా సీతారామన్ గారికి, ఈ ఇంపక్షల రైతులు, పొగాకు రైతులు, పామాయిల్ రైతులు, కొబ్బరి రైతులు అందరినీ కూడా ఆ డెలిగేషన్లో నేను చేసిన ఘనత అదే. ఈసారి ఒకసారి కష్టపడి పనిచేసి ఉంటే బాగుండేది, మంచి మెజార్టీతో గెలిచేవాడిని. అదృష్టం ఉందో లేదోనో నేను బాధపడలేదు, కానీ ఒకసారిగా అందరూ ఆలోచించి ఉంటే అప్పుడు ఈయన కూడా చాలా బాధపడ్డారు. వచ్చి మీకు మళ్ళీ మొన్న ఈ మధ్యన ఏదో ఇన్సిడెంట్ జరిగితే దాని మీద కూడా మాట్లాడారు. చూసారా బాబు గారు, మంచి వ్యక్తుల్ని మాగంటిని పక్కన పెట్టి ఎవరినో తీసుకొచ్చి ఇస్తే ఇలాగ ఉంటాయి. మరి జాగ్రత్త, మీరు రాబోయే రోజుల్లో ఉండాలని ఆయన ఇప్పుడు కూడా మాకు మంచిగా చెప్పడానికి వచ్చేవారు. ఇక్కడి నుంచి ఏలూరు ప్రయాణం చేసి మా ఇంటికి వచ్చేవారు. మేమే రాలేకపోయాం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయనతో స్నేహం చేసి. సో దాని మీద ఏంటంటే ఆయన ఆదర్శంగా మేము తీసుకుంటాం. ఆ గిరి కూడా అదే పద్ధతిలో చేసుకుంటే మంచి భవిష్యత్తు నాన్నగారి పేరు కాపాడాలని నా కోరిక. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు. ఆయన కాపు ఉద్యమం చేతపట్టిన తర్వాత మరొకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వాటిని ఎలా చూడాలంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఆయన ఇమడలేకపోయారు అనుకోవచ్చు. 100% ముక్కుసూడు ఉన్న మనిషి, నీతి ఉన్న మనిషి, అవినీతి లేని మచ్చలేని అవినీతి, అవినీతి లేని మచ్చ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో ఇబ్బందే. ముక్కుసూటిగా మాడతారు, ఏదైనా కాంప్రమైజ్ అయ్యే పని లేదు. సాధారణంగా ఇలాంటి నాయకుడు జిల్లా కాదు రాష్ట్రానికి ఒకరు కూడా ఉండరు. మరి ఇంత ముక్కుసూటిగా మాట్లాడిన మనిషిని మనం తెలుగుదేశం విమర్శించినా లేకపోతే వైఎస్ఆర్ పార్టీని కాదన్నా, ఇవాళ మన హాస్పిటల్ బిల్లు కూడా జగన్ గారు చెప్పినా కూడా పౌరుషానికి 20 లక్షలు కూడా కట్టేసి వాళ్ళ అబ్బాయిని వాళ్ళు ఈంకుడు గారు, అది గొప్పదనం. గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఆ బిల్లు నేను కట్టక్కర్లేదు కదా అనుకోడు ఆయన. అమ్మో, ఆయనతో ప్రయాణం చేయడం అంటే కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నా మాలాంటి బయట వ్యక్తులు కూడా మేము చాలా దూరంగా గమనిస్తూ ఆయన గౌరవాన్ని కాపాడితే చేయగలం. కానీ అమ్మో, ఆయనలో మాత్రం ఆ సిన్సియారిటీ, ఆ పట్టుదల ఉన్న మనిషి ఇంకెవడు ఉండడు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడున్న ఆయన మృతి పట్ల కూడా అనేక రాజకీయ కాంట్రవర్సీలు కూడా జరిగాయి. ఆయన అంత్యక్రియలు ఎన్నిసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా చేసిన ఆయనకి ప్రభుత్వం లాంఛనంగా చేస్తుంటే దాన్ని వైసీపీ నేతలే ఒక రాజకీయం చేసుకున్నారో దాన్ని అడ్డుకున్నారని అంబటి రాంబాబుపై కూడా కేసులు నమోదు. అంటే దాంట్లో ఒక లంటాకి లేదండి. ఆయన బతుకుండగానే చెప్పారు నాకు అంత్యక్రియలు అక్కర్లేదు, లాంఛనాలతో అక్కర్లేదని. అంబటి రాంబాబు గారు వచ్చారా, వైసీపీ పార్టీ రాజకీయం చేసినా నేను చెప్పను, తప్పది. అన్ని పార్టీ వాళ్ళు వచ్చాం. ముద్రగడ పద్మనాభ గారు అంటే ఇవాళ అందరూ కలిసి రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అందరూ వచ్చాం, ఎవరు తీసుకుపోరు దాంట్లో ఒకళ్ళు అంటాకు లేదు. కానీ కేసులు పెడతాం ఇవన్నీ జనరల్గా జరిగినా ఏంటంటే ఆ రోజున కొద్ది పోలీసులు తోయటం అనేది కొద్ది బాధాకరమైనా మన లిమిట్లో మనం ఉండుంటే బాగుండేది. సరే, ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లా, వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు నేను ఎక్కడో వీడియోలు చూసాను, ఇక్కడెక్కడో పోలీసు వాళ్ళు వాళ్ళ అబ్బాయిని కొడతాం చేయటం, ఇవన్నీ వాళ్ళ కుటుంబానికి వచ్చిన కష్టం మనం ఎవరు చేయగలమండి. మరి ఆయనకి అవమానాలు జరిగినాయి, లేకపోతే అప్పుడు వాళ్ళ అబ్బాయిని కానీ ఉద్యమం విషయంలో కానీ ఇంకోటి కానీ బోల్డంత ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఆ ఇబ్బందులు పడారు కాబట్టి మానసికంగా బాధపడ్డారు కాబట్టి ఇంత తొందరలో పోయాడు ఆయన. లేదా ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండుంటే మా అలాంటి వాళ్ళకి ఎంత ఆదర్శంగా ఉండేదో. సో ఇలాంటివన్నీ కూడా తప్పదు. రాజకీయంగా మాట్లాడతాకో చేయటాకో విమర్శిస్తాకో లేదా ఇంకోటికో ఉంటాయి. కానీ ఆయన విషయంలో మాత్రం ఎవరు రాజకీయం చేయక్కర్లా. ఏ పార్టీలు ఉన్నా ఆయన గౌరవమే. మాకు జగన్ గారి పార్టీలు ఉన్న గౌరవమే, తెలుగుదేశం ఉన్న గౌరవమే, బీజేపీలో ఉన్న గౌరవమే. ఇవాళ అన్ని పార్టీలకు అందరూ కూడా ఆదరించేది. మన పురంధేశ్వరి గారు వచ్చారు, జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ అందరూ వచ్చారు, తెలుగుదేశం మేము వచ్చాం. మరి ఎందుకంత బాధ్యత తీసుకున్నాం? కేవలం జగన్ గారు వస్తే రష్ అయిపోతుందని మేము వెళ్ళటం జరిగింది తప్ప, లేదా నేను స్వయంగా ముద్రగడ పద్మనాభ గారు పాడి మోసేవాడిని ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉందామని వచ్చాం. కానీ జనాన్ని మనం కంట్రోల్ చేయని పరిస్థితి ఉంటుంది. అప్పటికే ఆయన రాగానే చూసుకున్నారు, చాలామంది కింద పడిపోయారు. కానీ అది కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి పోలీసు వాళ్ళు కానీ ఇంకోటి కానీ. ఏం చేయబో లాంఛనాలు అధికారులు లాంఛనాలు అన్నారే కానీ
ఇక్కడ బందోబస్తు పెట్టి బాడీ చుట్టూ చక్కగా బాగుండేది. సరే ఏదైనా ఇవాళ ఇంత విషయం మాట్లాడానంటే ఆయనకి నాకున్న స్నేహాన్ని బట్టి తమ కుటుంబాన్ని బట్టి నేను మాట్లాడటం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం మాగంటి బాబు గారు అయితే తనతో ఉన్న కుటుంబ సభ్యులతో అలాగే కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని అయితే ఈరోజు ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకైతే ఓదార్పునిచ్చి ఇప్పుడంతా కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ముక్కుసూటితనం అలాగే నిజాయితీగా ఉండడం ఇటువంటివన్నీ కూడా ఆ గతంలో ముద్రగడకైతే సరిగని ముద్రగా ఉన్నటువంటి రాజకీయాలు ఆయన చేశారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఆయన అయితే ఇమ్మడలేకపోయారు. అటువంటి ముద్రగడ కుటుంబానికైతే అలాగే అనేక విధాలుగా అనేక ప్రభుత్వాలు ఆయనకైతే తోడు ఉన్నప్పటికీ ఆయన కుటుంబంతో మాత్రం మా కుటుంబ సభ్యులకు కూడా వినలేని సంబంధం ఉండేది. ఆయన నాకు సీటు రాకపోయినా నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇటువంటి అనుబంధం ఉన్నటువంటి నాయకుడు ఈ విధంగా ఆయన మన మధ్య లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు ఓదార్పునిచ్చారు. రాబోయే రోజుల్లో ఆయన గిరిబాబుని మరి మంచి ఉన్నత స్థాయిలో చూసేందుకు మేమంతా కూడా కలిసి పనిచేస్తామంటూ కూడా మాజీ ఎంపీ మాగంటి బాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కెల్లంపూడి నుంచి.